గమనించాలి. దేవుడు తాను చెప్పిన దానికంటే అధికముగా చేస్తారు, అధికముగా ఆశీర్వదిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఒక మాట మనతో చెప్పారంటే ఆ మాటకు మించి చేస్తారండి. మనల్ని కొంత ఆశీర్వదిస్తారని చెప్తే ఆశీర్వాదకు మించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనుషులు చెప్పిన మాట కొంతవరకే ఉండొచ్చు, వారి సహాయము కొంతవరకే ఉండొచ్చు. అయితే దేవుడు ఒక మాట చెప్పారంటే ఆ మాటకు మించిన ఆశీర్వాదాన్ని, ఆ మాటకు మించిన సహాయాన్ని, ఆ మాటకు మించిన దీవెనను మనకి ఇస్తారండి. కాబట్టి దేవుని మాట మీద నమ్మకం ఉంచుదాం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచుదాం, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుడు ఒక మాట చెప్పారంటే ఆ మాటకు మించి చేస్తారండి. అధికముగా చేస్తారు, అధికముగా ఆశీర్వదిస్తారు, అధికముగా దీవిస్తారు. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.